హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం పూర్తయింది. ఇవాళ కళ్ళు దిద్దడంతో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ అయ్యింది. 71వ ఏడాది 69 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈ స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక సాయంత్రం ఘనంగా ఖైరతాబాద్ బడా గణేష్ ఆగమన కార్యక్రమం జరగనుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా మారు మోగేందుకు సిద్ధమైంది ఖైరతాబాద్. ఎందుకంటే బడా గణేష్కి సంబంధించి కూడా ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు మనకు 27వ తారీఖు కూడా మనకు వినాయక చవితి ఉంది. కాకపోతే 2 రోజుల ముందుగానే పబ్లిక్కి దర్శనం ఇచ్చేందుకు కూడా ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణేష్ను దగ్గరుండి కూడా దాదాపు ఎంతో మంది కళాకారుల కూడా పూర్తి చేశారు. సో ఇప్పటికీ ఈ రోజు ఆగమనం కార్యక్రమంకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమైన ఘట్టం ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించిన నేత్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. దాదాపు నేత్రాలతోనే మనకు గణేష్కి సంబంధించి బడా గణేష్కి సంబంధించి ప్రాణ ప్రతిష్ఠ కూడా పూర్తయినట్టుగా చెప్తూ ఉంటారు. మరి ప్రజెంట్ మనతో పాటు ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించిన అన్న రాజ్ కుమార్ ఉన్నారు, చైర్మన్. ఒక్కసారి అన్నతో కూడా మాట్లాడదాము. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణేష్ పనులు దగ్గరుండి కూడా ప్రతి ఏటా చూసుకుంటూ ఉంటారు. మరి చివరి దశ చివరి ఘట్టం ఖైరతాబాద్ బడా గణేష్ పనులు పూర్తయ్యాయి. సో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అన్న, ఖైరతాబాద్ బడా గణేష్ సో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మీ నాన్నగారి దగ్గర నుంచి ఒక అడుగు నుంచి మొదలై దాదాపు ఈ రోజు 69 అడుగులు 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ సంవత్సరం గాను సో పనులన్నీ కూడా ఏ విధంగా జరిగాయి, దాదాపు ఆల్మోస్ట్ పూర్తయింది, పబ్లిక్కి దర్శనం అయ్యేందుకు రెడీగా ఉంది. సో ఎట్లా ఉందన్న? ఇది ఒక అదృష్టం అమ్మా, అదృష్టము, ఇది ఒక బాధ్యత. ఎందుకంటే వినాయక చవితి అని ప్రజలందరూ ఈ వినాయకుని చూడాలంటే సుమారు 100 రోజుల శ్రమ, ఒక యజ్ఞం లాంటిది. ఎవరికి అర్థం కాదు. ఏంటంటే ఏ యజ్ఞం చేసినా ఒక రోజు ఉంటుంది, 2 రోజులు. అది మాకు ఈ యజ్ఞము సుమారు 100 రోజుల యజ్ఞ సమయం అన్నమాట. ఇది దీని తర్వాత ఆ సుందరమైన వినాయకుడు ప్రపంచం మొత్తం చూడాలంటే ఖచ్చితంగా అందరినీ సమయపరచుచు 4-5 రాష్ట్రాల కళాకారుని ఒకతాటిపై తెచ్చి ప్రజలందరూ నచ్చే విధంగా భగవంతుడు సుందరంగా కనిపించే విధంగా మేము రెడీ చేస్తాము. శిల్పి రాజేందర్ గారు కావచ్చు, సందీప్ రాజ్ గారు, గణేశోత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, వారితో పాటు బస్తీ పెద్దలందరూ సరికారంతో ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే 1954లో ఒక్క అడుగుతో మొదలుపెట్టే వినాయకుడు ఆ సంవత్సరం ఏంటంటే ఒక్క అడుగు కూడా ఎవరు పెట్టకపోతుండే. అప్పుడే స్వాతంత్రం వచ్చిన టైంలో ఒక్క అడుగు పెట్టాలంటే కూడా చాలా భయపడుతుండే. కానీ ఇటువంటి ట్రెండ్ స్టార్ట్ చేసింది స్వర్గీయ శంకరయ్య గారు, స్వాతంత్ర సమరయోధులు. ఆయన తర్వాత ఆయన సోదరుడు మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు, అందరు బస్తీ పెద్దలందరూ కలుపుకొని మరి 2022 వరకు ఆయన చేశారు. దాని తర్వాత ఆయన స్వర్గస్థులయ్యారు. దాని తర్వాత సందీప్ రాజు గారు, మరి బస్తీ పెద్దలందరూ సహకారంతో ఇంత ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఉత్సవాల సందర్భంలో బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళని కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత సుందరమైన వినాయకుడు లక్షలాది కోట్లాది మంది చూడడానికే రెడీ అవబోతూ ఉన్నాడు. సో ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు ఈ రోజు సాయంత్రం నుంచి కూడా పబ్లిక్ దర్శనం కల్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. సో ఆగమనంకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయన్న? చూడండి, ఈరోజు ఆగమన అనే కార్యక్రమం ఉన్నది. చాలా సుందరంగా ఆగమన అనే కార్యక్రమం చేస్తాం జరుగుతుందన్నమాట. ఖైరతాబాద్లో యువకులందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ ఆగమన అనే కార్యక్రమం చేయాలనేది వాళ్ళ ఆలోచన అనమాట. ఖచ్చితంగా చాలా అందంగా అవుతుంది. సాయంత్రం కనువిందు అయ్యే విధంగా ఇంకా మేము రెడీ చేస్తాము. ఓకే అన్న, ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ మొత్తం ఒక ఎత్తు అయితే కండ్లు మరో ఎత్తు. ఎందుకంటే ఆ కళ్ళలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉంటారు, ప్రత్యేక ముహూర్తం కూడా చూసుకొని చేసుకుంటూ ఉంటారు. సో ఈ రోజుకి సంబంధించి ముహూర్తం కావచ్చు, కళ్ళు దిద్దడం కావచ్చు, సో ఏ విధంగా జరిగిందన్న? అంత ఖచ్చితంగా శాస్త్రోక్తంగా టైం ఏదైతే పంతులు గారు చెప్పారు ఆ విధంగా ప్రతి సంవత్సరము మనం ఏంటంటే ఇంతకుముందు మా నాన్నగారు ఏం చేస్తుండే, ఆయన సుదర్శన్ గారు ఒక ముహూర్తం డిసైడ్ చేస్తుండే. ముహూర్తం చేసేసి నేను అడుగుతుండే, నాన్న మరి పంతుల్ని ఎందుకు అడగవు నాన్న అని అడిగితే, అరే దేవునికి ముహూర్తం ఏంది అంటుండే. సో దాని తర్వాత నేను బ్రాహ్మణుల్ని నేను అడుగుతుండే అనమాట, మరి ఈ ముహూర్తము మా నాన్న స్టార్ట్ చేసినట్టే ఈ ముహూర్తం ముహూర్తం చాలా బ్రహ్మాండమైన ముహూర్తం అంటుండే. ఆ విధంగా దేవుని కోసం ఏ పూజ సంకల్పించినా అది బ్రహ్మాండమైన ముహూర్తం అవుతుంది. ఈ కన్ను దిద్దే కార్యక్రమంలో అదే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎప్పుడైతే కన్ను దిద్దారో సాక్షాత్తు భగవంతుడు వచ్చేస్తాడు. మరి 27వ తేదీ సుమారు 2.5 గంటల ప్రతిష్టాపన పూజ ఉంటుంది. మళ్ళీ భగవంతుని ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గవర్నర్ గారు వచ్చే అవకాశం ఉంది. వారితో పాటు మరి ప్రముఖులైనటువంటి కొంతమంది మినిస్టర్స్ కూడా వచ్చేది ఉంది. వారు వచ్చిన తర్వాత ఈ పూజాది కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా 9 రోజులు, ఈ 11 రోజుల్లో భగవంతుడు 9 నుంచి 10 రోజులు ఇక్కడ ఖైరతాబాద్నే ఉంటారనే నమ్మకం 100% నాకుంది. ఎందుకంటే మీరు చూడొచ్చు, లక్షలాది మంది ప్రజలు ఇంతకుముందు ఎట్లుంటుండే ఒక రోజు 2 రోజులు రష్ ఉంటుంది, అట్లా కాదు, దాదాపు 10 రోజులు కంటిన్యూ రష్ ఉంటుంది. ఆ భగవంతుడు సాక్షాత్ వచ్చి భక్తులను అనుగ్రహించే విధంగా రెడీ అవుతాడు. మేము అనుకున్న పూజలు ఏదైతే చేస్తూ ఉన్నాం, విశ్వశాంతి అనేది
ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉంటారనే ఒక నమ్మకం కూడా నాకున్నది. ఓకే అన్న, సో ఈ సంవత్సరం గాను ఎంతో మంది లక్షల మంది వస్తూ ఉంటారు, దర్శించుకుంటూ ఉంటారు. దాదాపు 2 రోజుల ముందు నుంచే దర్శనం కూడా కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు ఇప్పటికీ బారిగేజ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. సో ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేయబోతా ఉన్నారు, ఏర్పాట్లు అన్నీ కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? మేము ఒక 2-3 క్యూ లైన్ అని పోలీస్ సిబ్బంది వారు మేము కోఆర్డినేషన్ చేసుకొచ్చేసామండి. మరి దీనిలో ఏంటంటే హైదరాబాద్ సిటీ పోలీస్ మేజర్ రోలు, దాంతోపాటు మున్సిపల్ జోనల్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏంటంటే ప్రత్యేక దృష్టి, ఎందుకంటే వినాయకుల ఉత్సవాలు అనేది ఒక ఎత్తు, ఖైరతాబాద్ వినాయకుడు అనేది ఒక ఎత్తు కాబట్టి అందరు దృష్టి సారించి ఇక్కడ వచ్చే భక్తుడు ఏమి ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో మన హైదరాబాద్ సిబి ఆనంద్ సార్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కావచ్చు, సెంట్రల్ జోన్ డీసీపీ గారు శిల్పవల్లి గారు, మళ్ళీ పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉండి భక్తులకు ఎటువంటి ఏర్పాటు కష్టం కలిగించకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క డిపార్ట్మెంట్ కాదు, ప్రపంచం నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. మీ మీడియా ద్వారా మేమందరికీ ధన్యవాదాలు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఒక భక్తుడు ఖైరతాబాద్కి వచ్చి భగవంతుని ఈజీ దర్శించుకుని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఖైరతాబాద్ బడా గణేష్ అంటే ప్రముఖులు వస్తూ ఉంటారు, ముఖ్య అతిథులు వస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరంగానో ఖైరతాబాద్ బడా గణేష్ కావచ్చు, ఏ సందర్భం 27వ తారీఖు మనం ఏదైతే ఉందో ఏ టైంలో జరగబోతుందన్న పూజా కార్యక్రమాలు కావచ్చు, ఎవరెవరు రాబోతా ఉన్నారు ముఖ్య అతిథులుగా? ముఖ్య అతిథిని మేము ముఖ్యమంత్రి గారిని ఇవాళనే పిలిచాము, ఇన్వైట్ చేశాము. గవర్నర్ గారికి మొన్న ఇన్విటేషన్ ఇచ్చామన్నమాట. మా గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో. మరి నేను చెప్పాను కదా, పండుగ రోజు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉంది, పూజలు చేసి పనులు అనేది స్టార్ట్ చేస్తాము. ఓకే అన్న, దాదాపు గత సంవత్సరం ఎన్ని లక్షల మంది వచ్చారు, ఈ సంవత్సరం దాదాపు ఎంతమంది వస్తారని అంచనా ఉంది? పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, మీరు కావచ్చు, అంచనా వేస్తున్నారు? ఖచ్చితంగా ఒక 4-5 లక్షల మంది పైనే వస్తారు. నార్మల్ రోజు శని ఆదివారం వాళ్ళు ఆ సంఖ్య అనేది డబుల్ అవుతుంది. సుమారు 50 లక్షల మంది పైన చూస్తారని నేను అనుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే మాకు ఒక లెక్క ఉంది, క్యాల్కులేషన్ ఉంది. మేము డిఎఫ్ఎండి మిషన్ పెడతాము, ఆ మిషన్ క్యాల్కులేషన్ ప్రకారం అనేది ఈ లెక్క చెప్తా ఉన్నాం అనమాట. రోజు ఒక 4-5 లక్షల మంది ఖచ్చితంగా దర్శించుకుంటారని నేను అనుకుంటా ఉన్నాను. సో చూస్తూ ఉన్నాగా ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా ఇప్పటికీ పనులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి కూడా భక్తులందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఆగమనంకు సంబంధించి కార్యక్రమం కూడా ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు దాదాపు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం ఖైరతాబాద్ బడా గణేష్ ఆగమనం కార్యక్రమం కూడా అంతే వైభవంగా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి ముఖ్యమైన ఘట్టం నేత్రాలు దిద్దడం, కనుపాపతో ప్రాణ ప్రతిష్ఠ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్ పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ఆగమనకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.